ఈ రైలు ప్రయాణాల చోరీలైతే మాత్రం ఆగట్లేదు. అంటే ప్రయాణాల చోరీ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, రైలు ప్రయాణం జరుగుతుండగా జరుగుతున్న చోరీ. రైల్వేస్ ఇంతకుముందు ఎలాంటి జరిగేవి రైలు చోరీలంటే, రైలు వెళ్ళిపోతుండే ప్లాట్ఫామ్ మీద కిటికీ దగ్గర ఉన్న వాళ్ళ మెడలో గొలుసులు లాగేసుకోవడం, లేదంటే జోబులో ఉన్న పర్సులు ఎత్తుకుపోవడం, బ్యాగులు కొట్టేయడం ఇలా. ఇప్పుడు అలా కాదు. వేగంగా వెళుతున్న రైలును ఆపేసి అక్కడ లోపల ఒకడు ఉంటాడు, వాడు చైన్ లాగుతాడు. వాళ్ళ స్పాట్ వచ్చేసరికి అక్కడ 10 మంది రెడీగా ఉంటారు. వాళ్ళందరూ బోగీలోకి ఎక్కి ప్రయాణికుల్ని బెదిరించి అవసరమైతే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని గాయాల పాలు చేసి ఒంటి మీద ఉన్న బంగారం, వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇదంతా క్షణాల్లో చేసేస్తారనమాట. ఇంకా ఆ రైలు ఈ రైలు ఎక్కువ పిడుగురాళ్ళ దగ్గర జరుగుతుంది. ఇది ఆ రైలు ఈ రైలు అని ఏం లేదు. నైట్ ప్రతి రైలుని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు తాజాగా విశాఖ ఎక్స్ప్రెస్ని కూడా టార్గెట్ చేశారు. విశాఖ ఎక్స్ప్రెస్ అంటే సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తుంది, భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది. ఇది మొత్తం ఇలాగా తిరిగి వెళ్తుంది అనమాట. స్ట్రైట్గా వెళ్లకుండా ఇలాగ భీమవరం మేంచి అలాగ గుడివాడ మేంచి అలాగ విజయవాడ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి గుంటూరు మేంచి అలా తిరిగి వెళ్తుంది అనమాట. లాంగ్ ట్రైన్ కొంచెం. ఇటువంటి దాన్ని టార్గెట్ చేసి ఇప్పుడు అక్కడ కూడా చోరీకి మొత్తం మీద ఈ మధ్యన ఈ రైలు ప్రయాణాల్లో జరుగుతున్న చోరీలకి రైల్వే పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. తాజాగా భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో దుండగులు చోరీకి యత్నించారు. ఈ ఘటన పల్నాడు జిల్లా పిడుగురాల మండలం పరిధిలో తెల్లవారుజామున చోటు చేసుకుంది. విశాఖ ఎక్స్ప్రెస్ తెల్లవారుజాము 4 గంటల సమయంలో పిడుగురాల మండలం తొమ్మల చెరువు సమీపానికి వచ్చింది. అప్పటికే S1 బోగీలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది. రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమై బోగీల నుంచి కిందకి దిగి విజిల్స్ చేశారు. దాంతోపాటు లైట్లు కూడా వేయడంతో పోలీసులు వస్తున్నారనే భయంతో దొండగులు బోగి నుంచి కిందకి దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరిస్తూ దొండగులు వెంటపడ్డారు. దీంతో వారు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆత్మరక్షణలో భాగంగా ఎస్ఐ వెంకటాద్రి, కానిస్టేబుల్ శేషయ్య 7 రౌండ్ల కాల్పులు కూడా జరిపారు. దీంతో దొండగులు అద్దంకి నార్కెట్పల్లి రహదారి వైపు పారిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల ఆ ప్రాంతంలో ఇది జరిగింది. కాసేపటికి మళ్ళీ రైలు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. అందరూ స్వగ్రామానికైతే చేరుకున్నారు, స్వస్థలాలకైతే చేరుకున్నారు. ఏది ఏమైనా ఇక రైలు ప్రయాణాలంటే ఇప్పుడు భయపడిపోతారు. అందులో ఇప్పుడు ఆ రూట్లో వెళ్ళి రైలు ప్రయాణాలంటే చేయాలంటే ఇంకా భయపడిపోతారు. ఇలా మధ్యలో బోగీల్లోకే దొంగలు ఎక్కేసి వాళ్ళ స్పాట్ ఇప్పుడు పిడుగురాళ్ళ దగ్గర ఆ ప్రాంతం దగ్గర ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు మొన్నటి వరకు ఏంటి సిగ్నలింగ్ వ్యవస్థని మార్చేసి సిగ్నలింగ్ ట్యాంపరింగ్ చేసి రైలు ఆపేసి ఇలాగే దొంగతనాలు. ఇది ఒకటో రెండోది కాదు. ఈ మధ్యకాలంలో వరుసగా 6 7 జరిగినాయి నాకు తెలిసి. ఇంకా ఎక్కువ జరిగినాయేమో తెలిసి అయితే అవి. ఈ రైళ్లలో ప్రయాణం చేయాలంటేనే భయపడే పరిస్థితి. ఇప్పటికే పోలీస్ వ్యవస్థ కూడా రైల్వే పోలీసులు సీరియస్గానే వ్యవహరిస్తున్నారు. కానీ వీళ్ళని అరికట్టలేకపోతున్నారు.